ఈరోజు కొంతమంది అనుకుంటుంటారు కదా, నాకు అన్యాయం జరిగింది అన్నయ్య, అందుకే నేను ఇట్లా తయారయ్యాను. ఒకప్పుడు నేను ఇలా లేనో, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇలా చేశారు, నాకు అలా చేశారు, అందుకే నేను ఇలా తయారయ్యానని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి నీలాగే యోసేపు అనుకుంటే తనకి వరుసగా అన్యాయాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, కానీ దేవునికి వెళ్ళి చూస్తున్నాడు. ఏంది ప్రభువా, నేను చేసిన పాపం ఏంది తండ్రి, నేను చేసిన దుర్మార్గం ఏంది తండ్రి, చిన్నప్పటి నుంచి నీ మాటల్లోనే పెరిగాను కదా, ఎక్కడ నేను తప్పు చేశాను? పొలంలో వాళ్ళన్నా బుద్ధిహీనమైన పనులు చేశారు కానీ నేను చేయలేదు కదా తండ్రి. నేను నీ కొరకు ఇంత నీతిగా ఉంటే నాకు ఈ బాధలేంది తండ్రి, నాకు ఈ సమస్యలేంది తండ్రి, నాకు ఈ కష్టాలేంది తండ్రి, వాళ్ళందరూ బాగున్నారు, నాకేంది తండ్రి ఈ పరిస్థితి? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యోసేపు రేపు వాళ్ళందరినీ బతికించేది నువ్వేరా నాయన, వాళ్ళందరినీ బతికించాల్సింది నువ్వే, వాళ్ళందరినీ ఆదుకోవాల్సింది నువ్వే, వాళ్ళందరికీ అన్నం పెట్టాల్సింది నువ్వే. వాళ్ళకే కాదు నాయన, లక్షలాది మందికి అన్నం పెట్టాలి నువ్వు. అందుకే ఈ చేదైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నాను. నీకు ఈ అవసరం, నీకు మధురమైన అనుభవాలు దక్కాలంటే ఈ మారా అనుభవం నీకు అవసరం. ఈ ప్రతికూలతల్లో నువ్వు ప్రయాణం చేసి నేను అనుకున్న అంతస్తుకు నువ్వు చేరతావు.